హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తాళ్ళు ఎలా వేయాలనేది చూద్దామండి. ఒక ఏరియాలో కాజాలు అంటారు, ఒక ఏరియాలో తాళ్ళు అని కూడా అంటారండి. ఇప్పుడు బ్లౌజులకి ఉక్సులు పెట్టుకునే తాళ్ళు ఉంటాయి కదా, వాటికి మెజరింగ్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. స్టార్టింగ్లో ఎండింగ్లో ముందుగా తాళ్ళు అనేది వేసుకొని వాటి రెండింటిని కలిపి మిడిల్లో ఒక తాడు అనేది వేసుకోవాలి. అలాగే స్టార్టింగ్ మిడిల్ కలిపి ఒక ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్లో ఇంకొక తాడు అనేది వేసుకోవాలి. ఇదే విధంగా కింది వైపును కూడా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వలన తాళ్ళు అనేవి ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఉక్సులు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. బెల్ట్ని బట్టి ఉక్సులు అనేవి 5 పడతాయా, 6 పడతాయా, లేదా 4, 3 అంటే మనం తీసుకున్న బెల్ట్ని ప్రకారం ఉక్సులు తాళ్ళు అనేవి వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు తాళ్ళు అనేవి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో, ఎలా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయో చూపిస్తాను. తాళ్ళు వేయడానికి సూదిలో దారం అనేది 4 పేటలు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చివరిని ముడి వేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా సూదిని కింది నుంచి పైకి లాక్కోవాలి. అలా లాగిన తర్వాత ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్లో మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇదే విధంగా ఒక 3-4 టైమ్స్ అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన తాడు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం వస్తుంది, తెగిపోవడం అంటూ జరగదండి. ఇలా వేసుకున్న తర్వాత సూదిని వెనక్కి తిప్పి కుట్టాలి. ముందు వైపు నుంచి కుడితే క్లాత్తో కలిపి కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వెనక భాగం నుంచి ఈ గ్యాప్లో ముడులు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా గ్యాప్, వీడియోలో చూపిస్తున్న విధంగా సూది వెనక భాగం నుంచి ఈ విధంగా ముడులు అనేవి వేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత సూదిని క్రింది వైపుకి దించి వెనక ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సూదిని కిందకి దించుకొని వెనుక ఒక ముడి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కనుక మనము తాళ్ళు వేసుకుంటే మనకి టైట్గా బ్లౌజ్ అయినప్పటికీ కూడా తాళ్ళు అనేవి తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక విధానంలో కూడా తాళ్ళు అనేది వేసుకోవచ్చండి. అదేంటంటే క్రింది వైపున క్రాస్ గీసుకున్నాను కదా, ఈ రకంగా క్రాస్ మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. క్రాస్ అనేది మరీ ఎక్కువ ఉండనవసరం లేదండి, డిస్టెన్స్ కొద్దిగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉండనవసరం లేదు. ఈ క్రాస్లో ముందుగా ఒక చివరి నుంచి అదే లైన్ చివరికి కుట్టు అనేది లాక్కోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి సూదిని గుచ్చుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా 2-3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఎక్కువ స్టిచ్ వేసుకోవడం వలన తాడు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా 2-3 స్టిచ్లు వేసుకున్న తర్వాత పైన తాడు వేసుకున్న విధంగానే దీనికి కూడా ముడులు అనేవి వేసుకోవాలి. చివరి వరకు ముడులు వేసుకున్న తర్వాత మనం సూదిని అనేది కిందకి దించి వెనక వైపున ముడి పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్నా కూడా ఉక్సు పెట్టినప్పుడు తాడు అనేది తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ 2 మెథడ్స్లో మనకి ఏది ఈజీగా అనిపిస్తుందో అది వేసుకుంటే తాళ్ళు అనేవి తొందరగా తెగిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది. కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మనకి కంప్లైంట్స్ అనేవి ఏవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే ఈ 3వ విధానం అనేది యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుందండి. ఎక్కువ సింపుల్గా ఈజీగా అయిపోతుందని చూపిస్తున్నారు. దీనికి ఏంటంటే మార్కింగ్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా కుట్టుకొని
డైరెక్ట్గా సూదికే ముడులు అనేవి వేసేస్తున్నారు. ఇలా ముడులు అనేది వేసుకున్న తర్వాత ఆ ముడుల మధ్యలో నుంచి సూది అనేదాన్ని బయటికి తీసి ఇటువైపు చివరన గుచ్చడం అంటే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ముడులు సూదికే వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇలా వేసుకున్న తర్వాత సూది అనేది బయటికి నెమ్మదిగా లాక్కోవాలి. ఇలా లాక్కుంటున్నప్పుడు ఆ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కింది వైపుకి లాగి డైరెక్ట్గా ఇంకా నాటు కిందికి సూది అనేది గుచ్చుకొని నాటు వేసేసుకోవాలి కింది వైపున. ఇలా వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా వస్తుంది, అంత కష్టంగా ఎవరికి అనిపించదు. కానీ ఇలా వేసుకోవడం వలన ఏం జరుగుతుంది అనేది నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తానండి. చూడండి, 3 కూడా ఒకే విధంగా ఉన్నాయి. చూడ్డానికైతే 3 తాళ్ళు కూడా ఒకే రకంగా ఉన్నాయి. కానీ మనం ఊక్సులు పెట్టుకున్నప్పుడు ఇన్కేస్ మనకు బాడీ కొంచెం ఎక్కువయ్యి బ్లౌజ్ టైట్ అయినప్పుడు ఊక్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అలా పెట్టుకున్నప్పుడు ఏది నిలబడుతుంది అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నారు కదా. ఊక్స్ పెట్టి లాగినప్పుడు పై 2 సార్లు వేసినవి ఎంత గట్టిగా లాగుతున్నా సరే ఆ తాడు అనేది తెగడం లేదు. కానీ ఎంతో సింపుల్గా ఈజీగా నేర్చుకున్న ఈ తాడు మాత్రం కొంచెం ప్రెజర్ ఇవ్వగానే తెగిపోతుంది. ఈ విధంగా తాళ్ళు అనేది వేయడం వలన కస్టమర్స్ సాటిస్ఫై అవ్వరండి. ఇదేంటి ఇలా వేశారు అని చెప్పి మనకి కంప్లైంట్స్ అవి వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనము ముందు 2 మెథడ్స్ని కూడా ఫాలో అవ్వాలి. మనకి ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.